చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మాదక ద్రవ్యాలైతే ప్రాణాంతకమైనటువంటి మాదక ద్రవ్యాల వినియోగంలో యువత నిర్వీర్యమైపోతుందన్నటువంటి ఒక ఆలోచనతో పదవి స్వీకారం చేసిన వెంటనే మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి మన హోంమంత్రి అనితమ్మ గారి ఆధ్వర్యంలో మన యువ కిషోరం మన అందరి గురించి ఆలోచించేటటువంటి మన యువ నాయకులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో నిరంతరం పనిచేస్తుందన్నటువంటి విషయం ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందంటే ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాహకం వల్ల ఈరోజు యువతను నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాదక ద్రవ్యాలకు యువతను బలి చేసి తన పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల మన రాష్ట్రంలో దేశంలోనే గంజాయి రాష్ట్రంగా మనకు ఒక అపకీర్తిని ప్రసాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి రాజధానిని ఇవ్వలేదు కదా, కేవలం గంజాయి అనేటువంటి రాజధానిని మాత్రం ఇచ్చి వెళ్ళాడు. యువత దాదాపుగా 1745 మంది గంజాయి బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. గంజాయి మత్తు బానిసలో ఎంతో మంది యువతుల మీద చిన్నపిల్లల మీద చివరికి తల్లిదండ్రుల మీద కూడా విచక్షణ రహితంగా దాడులు జరిగాయి. ఇవన్నీ ఒక కేంద్ర నేర పరిశోధన సంస్థ ప్రకటించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన చిన్నారుల పైన వృద్ధుల పైన కుటుంబంలో దాడులు జరిగేటటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందన్నటువంటి ఒక అపవాదును జగన్మోహన్ రెడ్డి మనకు విడిచిపెట్టి వెళితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే చేసినటువంటి పనుల గురించి మనం మాట్లాడాలి. ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈగల్ విభాగం, ఈ ఫోర్స్ విభాగం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బయట నుంచి పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి ఏదైనా గంజాయి చిన్న మొత్తంలో వస్తే దాన్ని కూకటి వేళతో అక్కడికక్కడే పట్టుకొని కఠినంగా శిక్షించేటటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేశానికే కాదు ప్రపంచానికి టెక్నాలజీకి చిరునామైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. డ్రోన్లు ఉపయోగించాడు, శాటిలైట్ ఉపయోగించాడు, GPS ట్రాకింగ్ ఉపయోగించాడు, బ్లాక్ మెయిల్ చైన్ ఉపయోగించాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఈ కార్యక్రమంలో వినియోగించి చివరికి 11 సిబిఎన్ గారు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు తన పదవిని వదులుకునే టయానికి 11,000 ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయి సాగును జీరోకి తెచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన అంతా ఒకటే. ఆయన డాక్యుమెంట్ విజన్ 2047 చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సుసంపన్నంగా ఎదగాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. అందుకే ఆయన స్లోగన్ మనము ప్రతి నిత్యం అన్నం తినే ముందు పండుకునే ముందు ప్రతి నిత్యం దాన్ని మనం పాటించాలి. అదేంటంటే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి గట్టిగా మరి ఈరోజు మనం ఒక్కసారి మాట్లాడాలి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. యావత్ ప్రపంచమే 35 సంవత్సరాలుగా దీన్ని కూకట వేళతో పెకలించాలి, ఈ కార్యక్రమంలో ఎవరున్నా కూడా వారిని కఠినంగా శిక్షించాలని ఒకవైపు గొంతెత్తి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పరామర్శించడానికి వెళ్ళాడు. ఎవరినో తెలుసా? ఎవరిని? ఈ గంజాయి మత్తు బానిసలో పోలీసుల పైన దాడి చేసినటువంటి ఒక దుర్మార్గుని పలకరించడానికి వెళ్ళాడంటే యువత కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, తన పేరు తన పబ్బం ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తే ఈరోజు మనం అందరూ బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేసుకుంటూ ఈరోజు 2025 అంతర్జాతీయ ఈ దినోత్సవాన్ని ఏమంటారంటే నివారణలో పెట్టుబడి పెట్టండి. వీలైతే ఆర్థికంగా నార్కోటిక్ సెంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కానీ
లేదా పరివర్తన సెంటర్లు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరివర్తన సెంటర్ని అమలు పరిచే విషయంలో కానీ మన వంతు మన సహాయం చెయ్యాలి. ఈరోజు మనం పెట్టుబడి పెడితే మన భావితరం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబంలో శాంతి ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ 1 ఇయర్లో తల్లిదండ్రులు పిల్లలు మత్తుకు బానిస కాలేరు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టీచర్లు తమ పిల్లల జోలికి గంజాయి రాదన్నటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు బడ్డీ సెంటర్లో కానీ స్టడీ సెంటర్లో కానీ ఎక్కడ యూత్ ఉన్నా వాళ్ళు మాట్లాడుతున్నది స్వర్ణాంధ్ర, నవ్యాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఆనందాంధ్ర అనేటువంటిది తప్ప మరొక భాష లేదని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మన ఆరోగ్య ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో. Thank you very much, sir.